వైసీపీ మరో సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఇది మరి వైసీపీ చేసుకున్నదో లేక దాని తరపున సాక్షి ఛానల్ చేసేసిందో తెలియదు, కానీ ఒక అనవసరమైన డిబేట్ పెట్టి ఒక అరాచకమైన అనాలిసిస్ చేసి చిక్కుల్లో పడిపోయారు వైసీపీ వారు. సాక్షి అంటే వైసీపీ అనే వస్తుంది కాబట్టి ఆ టీవీ ఛానల్లో వచ్చిన దానికి తనకు సంబంధం లేదని జగన్ చెప్పుకోలేరు, ఇప్పటి వరకు చెప్పలేదు కూడా. సెక్స్ వర్కర్ల గురించి హోంశాఖ ఇచ్చిన రిపోర్ట్ను పట్టుకుని అటు తిరిగి ఇటు తిరిగి చివరకు అమరావతికి వచ్చి అక్కడ వ్యభిచారం ఎక్కువని, అక్కడి మహిళలు ఎక్కువ మంది ఉన్నారని అర్థం వచ్చేలా అనలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడడం, దానిని కొమ్మినేని ఖండించకపోగా ఎంజాయ్ చేయడంతో వ్యవహారం ముదిరిపోయింది. దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేసింది టీడీపీ మహిళలు, అమరావతి మహిళలే అయినా రాష్ట్రం మొత్తం దీనిపై నెగిటివ్ గా స్పందించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కొమ్మినేని అరెస్టుతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. ఇక అనలిస్ట్ కృష్ణంరాజు ఇంకా ఎవరికి అందుబాటులోకి వచ్చినట్లు లేరు. వీరిద్దరి వెనుక వైసీపీ ఉన్నా లేకపోయినా, జగన్ డైరెక్షన్ ఉన్నా లేకపోయినా మరక మాత్రం వైసీపీ మీదే పడింది. ఇప్పుడిప్పుడే మళ్లీ మేమే వస్తామంటూ హడావిడి చేస్తున్న జగన్ కు ఇది రాజకీయంగా ఎదురు దెబ్బే. మొదటి నుంచి అమరావతిపై నెగిటివ్ గానే వైసీపీ గాని అధినేత జగన్ గాని వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థిస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చాక అది ఓ పెద్ద స్కామ్ అని కామెంట్ చేశారు. భూముల వ్యవహారంలో టీడీపీ నేతలు లాభపడింది నిజమే అయినా మొత్తం అమరావతిపై ఇలా చేయడం కరెక్ట్ కాదని కొందరు కామెంట్ చేశారు. అయినా జగన్ 3 రాజధానులు అంటూ మొదలెట్టి మొత్తం అమరావతిని తొక్కేశారు. ఈ విషయంపై ఒక్క అమరావతి ఏరియానే కాకుండా రాష్ట్రమంతా వ్యతిరేకత వచ్చిందనే విషయం ఎన్నికల ఫలితాలు వచ్చాక గానీ అందరికీ అర్థం కాలేదు. అయితే వైసీపీకి మాత్రం ఇంకా అర్థమైనట్లు లేదు. ఒకవైపు అమరావతిని చూపిస్తూ చంద్రబాబు మరోసారి గెలవాలని ప్లాన్ చేసుకుంటుంటే, ఆ అమరావతిపై బురద జల్లి రాజకీయంగా బలపడాలని వైసీపీ అనవసరమైన వ్యూహం ఎత్తుకుంది. ఇప్పుడు ఈ సాక్షి డిబేట్తో అది పరాకాష్ఠకు చేరింది. కొమ్మినేని ఒకప్పుడు చంద్రబాబు వైపే అయినా మధ్యలో వారితోనే గొడవపడి వైసీపీ వైపు మారిపోయారు. చివరకు సాక్షిలో చేరారు. అధికారం వచ్చాక పదవి కూడా అనుభవించారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ సాక్షిలో యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ అయ్యారు. జర్నలిస్టులు సైడ్ తీసుకోకుండా పనిచేస్తేనే వాల్యూ తప్ప ఇలా చేస్తే ఎప్పటికైనా సమస్యలే అనేది కొమ్మినేని కేసు మనకు చూపిస్తోంది. విమర్శకైనా పొగట్టకైనా జర్నలిస్టు ప్రమాణాలు పాటించకపోతే ప్రమాదమని ఇప్పుడు టీడీపీ తరపున వాదించేవారు కూడా గుర్తించడం మంచిదని కొందరు హెచ్చరిస్తున్నారు. శృతి మించితే ఏదైనా ప్రమాదమే అంటున్నారు. మొత్తం మీద ఈ అమరావతి ఎపిసోడ్ వైసీపీకి రాజకీయంగా దెబ్బ వేయడమే కాకుండా సాక్షిని కూడా డిఫెన్స్ లో పడేసింది.